జిల్లాలోని 7 మండలాల పరిధిలోని 56 రెవెన్యూ గ్రామాలు వస్తున్నాయి. కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, కడ్తాల్, ఆమన్గల్, మహేశ్వరం, మంచాలం మండలాలు ఫ్యూచర్ సిటీ పరిధిలోకి రానున్నాయి. దీంతో ఇటు శ్రీశైలం హైవే, అటు నాగార్జునసాగర్ హైవే వైపు భారీగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఫ్యాబ్ సిటీతో పాటు తుక్కుగూడ, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, శంషాబాద్ పరిధిలో కొత్త లేఅవుట్లకు, వెంచర్లకు, భారీ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో భారీ ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. గ్రీన్ ఫీల్డ్ రోడ్డుతో పాటు వివిధ ప్రాంతాలకు లింక్ రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించారు. ఫ్యూచర్ సిటీ అథారిటీ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలపై ప్రభుత్వం చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుందని అధికారులు చెబుతున్నారు. వీటి ద్వారానే భారీ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వనున్నారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటయ్యే పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ఇతర నిర్మాణాలకు అనుమతులను కూడా అథారిటీనే ఇవ్వనుంది. రాబోయే రోజుల్లో ఎఫ్సీడీఏ పరిధిలో హైరేజ్ భవనాలను నిర్మించే సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఐటీ, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు భారీ ఎత్తున మల్టీనేషనల్ సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సిటీలకు ధీటుగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో అక్కడ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటోంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటంతో భూముల ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఎకరం 1.5 కోట్ల నుంచి 3 కోట్లు ధర పలుకుతుండగా రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఓపెన్ ప్లాట్ వెంచర్లతో పాటు ఇండిపెండెంట్ ఇల్లు, అపార్ట్మెంట్ నిర్మాణాల కోసం రియల్టర్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.